హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కి ఎన్ని పేపర్స్ ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం. అండ్ అలానే వాటి యొక్క మార్క్స్ అండ్ అవి ఏవే పేపర్స్ ఉంటాయో మీకు చెప్తాను. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏ యూనివర్సిటీ అయినా మొత్తం ఫస్ట్ సెమిస్టర్ కి అయితే 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్స్ లో 2 లాంగ్వేజెస్, 3 స్కిల్స్ అండ్ 2 మెయిన్ పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ సబ్జెక్ట్. అండ్ అలానే హిందీ, సాంస్క్రిట్ అండ్ తెలుగు. ఈ మూడిట్లో మీరు తీసుకునే దాన్ని బట్టి ఆర్ మీ కాలేజ్లో ఉన్న దాన్ని బట్టి మీకు సాంస్క్రిట్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్కిల్స్లోకి వచ్చేస్తే స్కిల్స్ వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ది మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉంటాయి. ఆ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఏంటంటే మీకు స్క్రీన్ మీద వేస్తుంది చూసుకోండి. వీటన్నిటిలో మీ కాలేజ్ ఏదో ఒక పేపర్ని చూస్ చేసుకుంటుంది. మా కాలేజ్లో అయితే సోషల్ వర్క్స్ని చూస్ చేసుకున్నారు. అలానే మీ కాలేజ్ బట్టి ఏదో ఒక స్కిల్ పేపర్ని చూస్ చేసుకుంటారు. అలానే వాటిలో ఇంకో 2 స్కిల్ కోర్సెస్ ఉంటాయి. ఈ స్కిల్ కోర్సెస్లో ఏవో ఒక 2 పేపర్స్ని చూస్ చేసుకుంటారు. ఆ మల్టీ డిసిప్లినరీలో నుంచి 1, వీటిలో నుంచి 2, మొత్తం 3 స్కిల్ పేపర్స్ ఉంటాయి. అండ్ అలానే మెయిన్గా 2 మేజర్ పేపర్స్ ఉంటాయి. అవేంటంటే M1 అండ్ M2. ఇవి 2 70 మార్క్స్ ఉంటాయి. ఇవంతా చాలా డిఫరెన్స్ అనమాట. ఈ పేపర్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. మొత్తం మార్క్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సాంస్క్రిట్, హిందీ, తెలుగు ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఇంగ్లీష్ 75, ఇవి 75 మార్క్స్. అండ్ అలానే మనకి మెయిన్గా వచ్చేసి స్కిల్ పేపర్స్. ఇవి 3 పేపర్స్ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కటి 50 మార్క్స్. అంటే ఈచ్ పేపర్ 50 మార్క్స్ ఉంటుంది. వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్స్, ఇవి ఎంత టైం ఉంటాయి, వీళ్ళు మార్క్స్ అండ్ వీళ్ళు సిలబస్, అవన్నీ మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ అలానే మేజర్ 1, మేజర్ 2 పేపర్స్ వచ్చేసి 70 మార్క్స్ ఉంటాయి. 70 మార్క్స్కి 2 పేపర్స్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి, ఈ పేపర్ మోడల్ ఏంటి, ఇవన్నీ వీటికి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేసుకుందాం. ఇలా ఈ అన్ని పేపర్స్ యొక్క సిలబస్ అండ్ అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది వీటన్నిటిని వివరిస్తూ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వీడియో వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.